దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఈ లోకాన్న, ఈ లోకములున్న వాటిన? మన తలంపులు ఏ విధముగా ఉన్నవి? ఆలోచన చేయాలి. భక్తుడంటూ ఉన్నాడు, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు దేవా అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, దావీదు దేవుని ఆశ్రయించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎన్నో శ్రమల గుండా ఆయన ప్రయాణము చేశాడు. సౌలురాజు తరుముతున్నప్పుడు ప్రాణభయముతో ఆయన పారిపోతూ ఉండగా, నాకెవరు దిక్కులేరు నాయనా, నీవే నాకు దిక్కని దేవునిని బ్రతిమాలుకున్నాడు. ఆయన ఆశ్రయించాడు గనక ప్రాణమును కాపాడారు దేవుడు. ఆయనకు క్షేమాన్ని అనుగ్రహించారు. శత్రువు చేతుల్లో పడకుండా ఆయన తప్పించారు. ఎన్నో దినాలు ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన దేశానికి దూరమైపోయాడు, తన వారికి దూరమైపోయాడు. కారణము శత్రువు తరుమటం వలన. ఒకవేళ శత్రువుని బలహీనత నిన్ను తరుముతున్నదా? ఇబ్బందుల గుండా ప్రయాణము చేస్తూ వేదన చెందుతున్నావా? ప్రియా దేవుని బిడ్డ, ప్రభుని ఆశ్రయించిన నీవు భయపడవద్దు. నిరీక్షణతో ఎదురుచూడు. నిశ్చయముగా ఆయన అనుగ్రహించే కృపను, కాపుదలను సంపూర్ణంగా అనుభవించి భక్తి చేయి. దేవుడు నిశ్చయముగా నీ పట్ల గొప్ప కార్యము జరిగిస్తారు. అది బలహీనత అయినా, అది శ్రమ అయినా, అది ఒకవేళ అప్పైనా, ఏదైనా రోగమైనా, వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తారు. కుటుంబ సమస్యలను విడిపిస్తారు. గనుక ఆయన ఆశ్రయించి బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దావీదు ఆశ్రయించాడు గనుక, శ్రమలన్నిటినీ భరించాడు గనుక దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. తగిన సమయములో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుడిగా మారాడు గనుక దేవుడు తనను జ్ఞాపకము చేసుకుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా మార్చాడు. ఏదో ఒక రోజున నీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. నమ్మకముతో ప్రయాణము చేయ జీవితంలో నిశ్చయముగా దేవుడు నేను యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేసి దీవిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ ఉదయకాలం ఎంతో స్పష్టంగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీవు నాతోనే మాట్లాడుతూ వచ్చావు తండ్రి. అవును, నిన్ను ఆశ్రయించినప్పుడు నీ విడిచిపెట్టవు నాయన. నీ నామమును స్మరిస్తూ ఉండగా నీ కనికరము నా మీదకి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమ దీవెనకరంగా మార్చండి. మీ కృపచేత నన్ను బలపరిచి నడిపించండి. మీ రాజ్యమునకు వారసులుగా మార్చండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.